మరణాంత పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాము. అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 5:1 ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడు క్రింద చిక్కు కొనకుడి. దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, మహాత్మ్యగల దేవ, మాతో ఉన్న తండ్రి, స్తుతులు కృతజ్ఞతలు నిత్యము నిరంతరము మీరు మాతోనే ఉంటున్నారు ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. మీ మానసిక బాధలను బట్టి, మానసిక వ్యతిరేకతలను బట్టి మీతో నేను రాను అని ఇశ్రాయేలుతో చెప్పినప్పుడు మోషే గారు అన్నారు, మీ సన్నిధి మాతో రాకపోతే మేము ఇక్కడి నుంచి కదలమన్నారు. ఒకే ఒక్క పట్టు. అయితే దయగల దేవుడు, కరుణగల దేవుడు, నరులను ప్రేమించే దేవుడు, నరులతో సహవాసం కోరుకునే దేవుడవు. అందుకే నరుని కలుగు చేసుకున్నావు తండ్రి. నీ కొరకే నరుని కలుగు చేసుకున్నావు తండ్రి. నీకు స్తోత్రములు. ఆ మాటను బట్టి వెంటనే మోషే చెప్పినటువంటి మాటకు మీరు వెంటనే స్పందించి నా సన్నిధి మీతో వస్తుంది అని సెలవిచ్చి వారిని విడిచిపెట్టకుండా పాలుతేనెలు ప్రవహించి దేశానికి నడిపించే వరకు కూడా, వారు వెళ్ళేంత వరకు, అలా అక్కడే కాదు నాయన, నాటి నుండి నేటి వరకు కూడా మీరు మాతోనే ఉంటున్నందుకు మీకు స్తోత్రములు. మీ సన్నిధిని మాతో ఉంచుతున్నందుకు మీకు స్తోత్రములు, వందనాలు ప్రభా. నా తండ్రి, నీ సహవాసము ద్వారా మీ సమరూపమునకు మేము మార్చబడాలనేటటువంటి మీ యొక్క ఉద్దేశము మా పట్ల నెరవేర్పు కలిగించమని కోరుచున్నాను తండ్రి. స్తోత్రములు. నీతో సహవాసము చేసినటువంటి బిడ్డలందరూ కూడా నీ శక్తిని పొంది ఉన్నారు, నీ ప్రభావం పొంది ఉన్నారు. మోషే 40 దినాలు కూడా సినాయి పర్వతం మీద నీతో ఉన్నప్పుడు ముఖం ప్రకాశించింది, మేము చూడలేకపోతున్నాము, ముసుగు వేసుకోమని చెప్పారు తన ప్రజలైనటువంటి వారే. తండ్రి వందనాలు. నీతో సహవాసం చేస్తే ఆ విధంగానే ఉంటుంది కాబట్టి, అలాగే ఎవరి సన్నిధిని నేను నిలిచి ఉన్నానో ఆ జీవము గల దేవుని యొక్క నామములో నేను మాట్లాడుచున్నానని ఏలియా గారు కూడా చెప్పి ఉన్నారు తండ్రి. నీ సన్నిధిని మేము నిలబడవలసి ఉన్నది, నీ సన్నిధిని పొందవలసి ఉన్నది, నీ సన్నిధి యొక్క వెలుగు, మహాత్యము, అలాగే ప్రభావం పొందవలసి ఉన్నది. నీ సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకొని చుండగా ఈ వాక్యం నుండి వర్తమానం మాకు అందించమని మాతో నడిపిస్తూ ఉన్నా యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. కన్వెన్షన్ పాట యెహోవా నా బలం అనే పాటలో 3వ చరణం పాడుకుందాము. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. మీ అందరికీ నా మరణాలు తెలియజేస్తూ ఉన్నాను. మోషే సుఖోపవాసములని 40 దినాలు ఏర్పాటు చేయబడ్డాయి. 40 దినాలు కూడా మనకి ఏర్పాటు చేయబడిన దినాలన్నీ కూడా దేవుడు మన మీద నుంచి క్షేమంగా గతింపచేశాడు. ఎప్పటి నుంచి మొదలు పెట్టాము? 40 దినాలు ఎప్పటి నుంచి మొదలు పెట్టాము? నాన్నగారు అందరూ చెప్పండి. ఎప్పటి నుంచి మొదలు పెట్టాము? ఈ సంవత్సరం. ఎన్ని సంవత్సరాల నుంచో మనకొద్దు. ఈ సంవత్సరం ఎప్పటి నుంచి మొదలు పెట్టాము? జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 9 వరకు గల 40 దినాలు కూడా ఈ సుఖోపవాసములు మనము జరిపించుకున్నాము. ఆగస్టు 10వ తారీఖున తైలాభిషేక పండుగ జరిపించుకున్నాము. దైవజనులు నిర్ణయించిన ప్రతి నిర్ణయాన్ని బట్టి కూడా
మనం ఈ కార్యక్రమాలు చేసినటువంటి విధానము జ్ఞాపకం చేసుకుంటున్నాము. 40 రోజులు మన మీద నుంచి ఎంతో క్షేమంగా నడిపించారు. ఆత్మీయంగా వర్తమానాలు విన్నాము. అలాగే దేవుని యొక్క నడిపింపును బట్టి తైలాభిషేక పండుగ కూడా ఎంతో ఘనముగా జరిగించుకోవడం అనేటటువంటిది జరిగింది. మన సంఘంలోనే కాదు, బైబిల్ మిషన్ సంఘంలో ప్రతి చోట కూడా ఈ వారం అంతా కూడా ఇప్పటి నుంచి 10వ తారీఖు నుంచి, 10వ తారీఖు కంటే ముందు నుంచి కూడా సంఘాలు ఎక్కువ ఉన్నటువంటి వారందరూ కూడా ముందు నుంచి కూడా తైలాభిషేక పండుగను జరిపించుకుంటూనే ఉన్నారు. ఇంకా మన సంఘంలో కూడా ఇంకా 4-5 సంఘాల్లో జరగవలసి ఉంది. ఇంకా జరగవలసినటువంటి కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. కనుక ఈ యొక్క ఆగస్టు నెలలో తైలాభిషేక పండుగకు ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది. తైలముతో అభిషేకించడం మొన్న సోమవారమే మనం చెప్పుకున్నాం. మొన్న సోమవారం నాడు చెప్పుకున్నాం, అందరం కూడా విన్నాము. తైలాభిషేకము అనేటటువంటి మాట, తైలము అంటే తిలల నుంచి తీయబడినటువంటిది తైలము అన్నారు. తిలలు అంటే నువ్వులంట. నువ్వుల నూనె మంచిదంట దేనికైనా సరే. కనుక నువ్వుల నూనెను వాడితే కనుక అది టేస్ట్గాను ఉంటుంది, కమ్మగాను ఉంటుంది, అది ఆరోగ్యకరము కూడా. కనుక మా ఇంటి ఎదుర మరి కత్తుల అర్జునరావు గారు తల్లి వెంకయ్యమ్మ గారు ఉండేవారు. ఆవిడ చనిపోయేంత వరకు కూడా చాలా వృద్ధురాలైనప్పుడు కూడా ఎప్పుడు కూడా రాజీ పడలేదండి. ఏంటి, గానుగు నూనె తెచ్చుకుని ఉన్నారు. ఇంకా చాలామంది అలాగే ఉన్నారు. ఆ గానుగు నూనెతోటే తప్ప ఆ కోడలు ఏదో నూనెతోటి వండి కూరేస్తాను అత్తయ్య అంటే అసలు ససేమ ఒప్పుకునేది కాదు. ఆ నూనె తెచ్చుకోవాలి, ఇంకేదైనా సరే ఇంక ఆ నూనెతోటే. అంత పకడబందీగా ఆవిడ కొన్ని విషయాల్లో నిలబడి ఉండేదన్నమాట. ఖచ్చితమైనటువంటి జీవితము. అలాగే ఎక్కడన్నా కొంచెం సచ్చు దొరుకుతుందంటే కనుక ఒప్పుకునేది కాదు. అలాంటి జీవితాలు ఉన్నారు, చాలామంది ఉన్నారు దేవుని యొక్క మహాకృపను బట్టి. కనుక దేవుడు ఖచ్చితమైనటువంటి జీవితాన్ని జీవించమన్నాడు మనల్ని. చచ్చుపుచ్చు జీవితాన్ని జీవించమని చెప్పలేదండి దేవుడు. కనుక మనము ఏంటంటే ప్రభు ఖచ్చితమైనటువంటి దేవుడు, ఆయన పెర్ఫెక్ట్గా జీవించినటువంటి దేవుడు. ఆ పెర్ఫెక్ట్గా జీవించినటువంటి దేవుని యొక్క బిడ్డలు మనము కూడా ఎలా జీవించాలి? పెర్ఫెక్ట్గానే జీవించాలి. ప్రతి విషయంలో కూడా పెర్ఫెక్ట్గా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే దీపమును వెలిగించేవాడు ఆయనే. దీపం వెలిగించాలంటే మన యొక్క అధికారులు ఎవరో కాదు, మన తల్లిదండ్రులు ఎవరో కాదు, మన పిల్లలు ఎవరో కాదు. మనకు దీపం వెలిగించాలంటే ఎవరి దగ్గర ఉందో స్తోమత? ఆయన దగ్గరే ఉంది. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి వెలుగు కలుగును గాక అని మొట్టమొదట పలికినటువంటి ఆయన నోట్లోంచి వచ్చినటువంటి 3 అక్షరాల మాట వెలుగు. వెలుగు కమ్మని పలికినటువంటి ఆ మాటను బట్టి నాడు మొదలు నేటి వరకు కూడా ప్రపంచంలో సూర్యచంద్ర నక్షత్రాదులు వెలుగునిస్తూనే ఉన్నాయి. మనము కూడా వెలుగై ఉన్నామని చెప్పాడు దేవుడు. నేను లోకానికి వెలుగునని ప్రభు చెప్పారు, మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారని చెప్పారు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో వారి యొక్క జీవితము వెలుగుగా ఉంటుందని గ్రహించవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక అందుకే నా దీపమును వెలిగించువాడు, చీకటిని తొలగించేవాడు, చీకటి లేకుండా చేసేవాడు వెలుగై ఉన్నటువంటి దేవుడే. దైవ లక్షణాల కూడా ఆ విధంగానే చెప్పుకుంటున్నాం మనం. కనుక ఈ విధమైనటువంటి మాటలు మనం చెప్పుకుని వింటూ ఉన్నప్పుడు స్వతంత్రత దేవుడు మనకి ఇచ్చాడంట. స్వతంత్రత అనేటటువంటి లక్షణము దేవుడు మనకి ఇచ్చేసాడటండి. స్వతంత్రంగా జీవించండి మీరు అన్నారు. అలాగే బాప్టిస్ట్ కార్యక్రమం ఎప్పుడైతే వచ్చేసిందో మనకి దేవునిలో స్వతంత్రులమై ఉన్నాము, లోకాన్నించి విడుదల పొందాము. మోషే సుఖోపవాసాలు 40 రోజులు కూడా 40 అధ్యాయాలు నిర్గమకాండం చదువుకున్నాం, వివరించుకున్నాము. వారు ఎక్కడి నుంచి బానిసలుగా బయలుదేరారు బయటికి? ఐగుప్తు దేశములో. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బందీలు అయిపోయారు. వారు ఎంతో కష్టపడ్డారు. వారు బయటికి రావాల్సినటువంటి విషయము వారికి అక్కర్లేకపోయింది, కానీ కష్టపెట్టారు కనుక వారికి ఏ కష్టం లేకుండా అధికారులు ఆ ఫరో దగ్గర వారు ఏ కష్టం లేకుండా ఉంటే కనుక అక్కడే ఉండిపోదురు, మొర్ర పెట్టకపోదురు. అందుకే ఏదైనా కష్టం మనకు రావాలంట, వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే కష్టాన్ని తొలగించు ప్రభు అని ప్రార్థన చేసుకుంటాం అన్నమాట. అప్పుడు విడుదల కలుగుతుంది. దేవుడు సమస్తము ఎరిగినవాడు. ఇదే బాగుందని చెప్పి మేము తాటాకింట్లో ఉండేవాళ్ళమని చెప్పాను. 7 సంవత్సరాలు కాపురం చేస్తాం ఇక్కడే ఈ ఊర్లోనే. అయితే 7 సంవత్సరాలు ఎందుకంటే దేనికి కూడా లోటు లేదు. స్టోర్ రూమ్ ఉందా, బెడ్రూమ్లు ఉన్నాయా, మరి కిచెన్ ఉందా, ప్రేయర్ రూమ్ ఉందా, మళ్ళీ చిన్న అరుగు ఉందా, అలాగే మళ్ళీ
డైనింగ్ టేబుల్ పెట్టుకోవటానికి కూడా డైనింగ్ రూమ్ కూడా ఉంది. ఏదది తాటాకిల్లే కానీ దాన్ని వెళ్ళవేసి దాని పైన కూడా అటుకులు కూడా అలికేసుకుని పైన ఎంత సుందరముగా ఉండేదో. అది విప్పడానికి మనసు వచ్చేది కాదు. అది మీకు చెప్పేటటువంటిది. విప్పడానికి మనసు రాక ఇంక అందులోనే ఉండిపోవాలని మా ఉద్దేశం అనమాట. ఇల్లు కట్టుకోవాలనేటటువంటి సందర్భం లేదు. సోమాలమ్మ గారు అనేవారు, నీకు 4 కొడుకులు ఉన్నారు, నీ కూతురు ఉంది, నీకు ఇల్లు కట్టుకోవాలి నువ్వు అనేది. అయిపోయి నా ఇల్లు ఏం చూసి అందంగా ఉంది. పోనీ ఆడపిల్లలా నాకు పెళ్ళిళ్ళు అవ్వకపోవడానికి మగపిల్లలే కాదు ఎలాగైనా పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఇల్లు అంటారేంటి మీరు అని అడిగిద్దాన్ని నేను. ఇల్లు జాసే ఉండేది కాదు, ఇల్లు కట్టుకోవాలని జాసే లేదనమాట. ఎందుకంటే అదంతా ముచ్చటగా అందంగా ఉండేది. డాబాల వాళ్ళు కూడా వేసవకాలం వచ్చి మా దగ్గరే ఉండేవారు. ఎందుకని తాటాకింట్లో చల్లగా ఉంటుందని, చల్లదనం కొరకు ఇక్కడే ఉండేవారు. ఈ పరిస్థితులన్నీ చూసి నాకు ఇల్లు ఇప్పాలని మా పిల్లలు కూడా ఒప్పుకునేవారు కాదు. ఎందుకంటే ఏంటమ్మా మనకి ఇల్లు అక్కర్లేదు, మనం ఇందులోనే ఉందామని ఊరు. ఇందులోనే ఉందామంటే నేను అలాగే అనుకునేదాన్ని. సూరిబాబు గారు సోమాలమ్మ గారు మాత్రమే తినేసేవారు, నువ్వు ఇల్లు కట్టుకోవాలమ్మా అని. అర్థమయ్యేది కాదు నాకు, ఇల్లు కట్టుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నారేంటి ఇవిడి, పిల్లల పెళ్ళికి ముందు ఇల్లు కట్టాలి నువ్వు అన్నారేంటి, అది ఎలా పడగొట్టేస్తామో అంత అందంగా ఉన్నదాన్ని వెలలేసేసుకుని మిద్దులేసేసుకుని ఉన్నటువంటి ఇల్లు ఎలాగా అని అనిపించేది. కానీ దేవుని దృష్టికి కట్టించాలి ఈ అమ్మాయికి, లేకపోతే వీళ్ళకి, ఈ కుటుంబానికి అనుకున్నాడు కాబోలు. ఓ రోజు ఎంత వర్షం వచ్చిందో నాకైతే తెలియదు. కానీ తెల్లారి దీనికోసం నేను బయటకు వచ్చేసరికి వంటగది దడంతా కూడా పడిపోయింది. బయటికి స్టవ్, ఆ స్టీల్ సామాన్లు అన్నీ కూడా బయటకు కనబడిపోతున్నాయి. వెళ్ళేదాన్ని నేనేమైపోయానంటే ఇంక అక్కడే స్టక్అప్ అయిపోయాను, ఇంక నిలబడిపోయాను అనమాట. నేను ఏమనుకుంటున్నాను, ఇల్లు ఇప్పకూడదు, ఎంత అందంగా ఉంది, ఎంత గట్టిగా ఉంది అనేసరికి నాకు మరి కడుపు నిండా వేదన మండిపోతుంది. హృదయం, ప్రభువా ఏంటిది ఇలాగ పడిపోయింది, ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఇలా మెత్తులు ఈ వ్యవహారం చేసుకోవాలని నేను అని ఎంతగానో రోధించేసలా నిలబడిపోయాను, కొయ్యైపోయాను అనమాట. దేవుడు ఎంత గొప్పవాడంటే అది కాకపోతే కనుక, అది పడకపోతే కనుక ఇల్లు అవ్వదనమాట. ఇల్లు ఇప్పలేము మేము చేతులతోటి, ఇల్లు ఇప్పలేము అనమాట. ఎవరి మట్టుకాలు మాస్టరేటి, నేనేటి, పిల్లలేటి, అదే హాయిగా ఉంది. మనం ఇక్కడ ఉండటం మంచిదన్నారు ఎవరో తెలుసా? యేసు ప్రభు కాలంలో చెప్పండి, పేతురు యోహాన్లు ఏమన్నారంట, ఎక్కడికి రూపాంతర కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ ఏలియా మోషేలు గారు వచ్చారంట. అక్కడికి వచ్చినప్పుడు పేతురు యోహాన్లు అక్కడ ఉన్నారు. అప్పుడు అన్నారట, పేతురు గారు అన్నారు ఏమని, యేసయ్యా మనం ఇక్కడ ఉండడము మంచిది. కొండ మీద ఉండడమే మంచిదంట. కొండ మీద ఉండడం మంచిదా? మరి కాదు కదా, జనాంగాల్లోకి రావాలి కదా, ఊరిలోకి రావాలి కదా, కొండ మీద కాదు కదా దేవుని యొక్క ఉద్దేశము. మనం ఇక్కడ ఉండటం మంచిది అంటే ఒప్పుకున్నాడా దేవుడు? ఒప్పుకోలేదు. కనుక ఇంట్లోనే ఉంటే మంచిదని అనుకుంటాం. అందుకు నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవునికి మనమైతే ఇక్కడే ఉంటే చాలు, ఇంతే అనుకుంటామట. కానీ దేవుడు విశాలమైనటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళేటటువంటి దేవుడై ఉన్నాడు. నీకు సమృద్ధి భోజనం పెట్టేటువంటి దేవుడై ఉన్నాడు. ఈ పూటకి ఇది చాలా ప్రభావం మనం అనుకుంటాం, మరీ పూటకి కూడా దేవుడు ఇస్తాడు మనకి, పుష్కలంగా దేవుడు ఇస్తున్నాడు. ఏదైతే మనం కావాలనుకుంటున్నామో అది ప్రభు చిత్తంలో ఉంటే కనుక అది పడగొట్టైనా సరే మనకి మరి నూతనమైనటువంటి గృహాన్ని, బలిష్టమైన గృహాన్ని దేవుడు మనకి ఇస్తాడని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఎందుకు చెప్తున్నానంటే, ఐగుప్తీయులు 430 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వారికి బాధ కలగలేదు. ఎప్పుడైతే కొత్త రాజు వచ్చాడో కొత్త రాజుకి లేనిపోయిన ఊహలు వచ్చేసాయి. ఈ 430 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలు ఐగుప్తులు కలిసిమెలిసే ఉన్నారు కదా. కానీ కొత్త రోజుకి ఏమొచ్చిందంటే కొత్త ఆలోచన వచ్చింది. వీళ్ళందరూ కూడా ఐగుప్తుల కంటే కూడా ఎక్కువైపోయారు. రేపన్ననాడు వీళ్ళందరూ కూడా ఇది మా దేశం అని అంటే గనక మనం ఏమైపోవాలి. అందుకని వారి యొక్క సంతానం విస్తరింపకుండా ఉండాలంటే వారిని కట్ చేస్తూ ఉండాలని విపరీతమైనటువంటి పనులు వారికి అప్పచెప్పి ఆ పనుల్లో విసిగించి వారు చచ్చిపోవాలని, వారు లేకుండా పోవాలని, ఆ సంతానం వృద్ధిలోకి రాకుండా ఉండాలని, ఇది ఆయన యొక్క ఉద్దేశమైనది. ఎవరు? పరో గారి యొక్క ఉద్దేశం. కనుక దేవుడు ఎన్ని శ్రమలు పడితే అంత సౌఖ్యం ఇచ్చాడంట వారికి. ఎంత చంపాలని చూస్తే అంత విస్తరింపచేశారట.
దేవుడు ఎవరిని ఇశ్రాయేలీని వృద్ధిలోనికి వచ్చిన నిర్గమకాండం మనం చదువుకున్నదే. కానీ అయితే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వీరు స్వతంత్రులు అయ్యి ఉన్నారనమాట. 430 సంవత్సరాలు బానిసలుగా ఉండి మొర్ర పెట్టుకున్నప్పుడు, ఇప్పుడు విడుదల వచ్చింది వారికి. మొర్ర పెట్టుకున్నాం. ప్రతి సమస్య కూడా మొర్ర పెట్టుకోవాలి, ఏడవాలి. ఏడుస్తేనే తప్ప, దేవుడు పాదాలు పట్టుకుంటేనే తప్ప ఆ యొక్క చిక్కులో నుంచి మనం బయటపడలేము. ఆ దాసరకంలో నుంచి మనం బయటపడలేము. దేవుడు ఏమంటున్నాడైనా నీ సమస్య ఏంటో, మీ అంశం ఏంటో, మీ కోరిక ఏంటో నన్ను అడగండి, నా మీద వేయండి, మీ భారం అంతా కూడా నా మీద వేయండి అని చెప్తున్నటువంటి భారాలు ఉన్నప్పుడు కూడా, ఆ మాటలు ఉన్నప్పుడు కూడా, ఆ వాగ్దానాలు ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఏమీ చేసుకోలేనట్లుగా చేతులు ముడుచుకుని కూర్చుని ఉంటున్నాం అన్నమాట. మనకు ఇప్పుడు ఏం కావాలి? ప్రభువుని అడిగేటటువంటి స్థితి కావాలి, ప్రభుని అడిగే స్థితి కావాలి. అందుకే మొర్ర పెట్టుకున్నారు. నిర్గమకాండము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒకసారి చూడమ్మా, మీరు నిర్గమకాండము 2వ అధ్యాయం. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాయి ఇవన్నీ, మరల తిరగదోడమే ఎందుకు అని నేను చెప్తున్నాను అన్నమాట. 2వ అధ్యాయం లాస్ట్నే 23, 24 వచనాలు. అలాగన అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. పెట్టిన మొర ఎక్కడికి చేరిందమ్మా? దేవుని యొద్దకు చేరింది అనేటటువంటి మాట మనము నిలబెట్టుకోవాలి. సన్నిధిని నిలబడి ఉన్నాం కాబట్టి మాటలు కూడా మనము మనసులో నిలబెట్టుకోవలసినటువంటి వారమైన చేరింది. అప్పుడు 24, కాగా దేవుడు వారి మూలుగును విని, వింటున్నారమ్మా? దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు చెప్పు తర్వాత, ఇశ్రాయేలులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఆయన చూచుచున్న దేవుడు, లక్ష్యముంచే దేవుడు, మొరాలకించే దేవుడు, శ్రమ కనిపెట్టే దేవుడు, శ్రమను కనిపెట్టే దేవుడు అయి ఉన్నాడని అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక దేవుడు మనకి ఆ ఇశ్రాయేలుకి ఎలాగైతే విడుదలనిచ్చాడో, ఈ లోకాన్ని నుంచి కూడా, ఐగుప్తు అనే ఈ లోకము, ఈ లోకం పేరు ఏం పేరట? ఐగుప్తు. ఐగుప్తు అనే లోకం, ఈ లోకము, ఐగుప్తులు ఎన్ని శ్రమలు ఉన్నాయో ఇశ్రాయేలుకి, అలాగే ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి శారీరకంగా శ్రమలు, ఇంట్లో కుటుంబపరంగా శ్రమలు, అనేక రకాలైన శ్రమలు మనకు వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటన్నించి కూడా విడుదల పొందవలసినటువంటి వారమై ఉన్నాం. విడుదల కలగడానికే గలతీ పత్రికలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యము, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, ఏ స్వాతంత్ర్యము? ఐగుప్తు నుంచి బయటకు వచ్చినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మనకు విమోచన కలిగింది. ఎవరి ద్వారా కలిగింది? ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము, నిష్కళంక రక్తము ద్వారా మనకు విడుదల కలిగిందమ్మా. అవునా కదా? చెప్పండి, విడుదల ఎప్పుడు కలిగింది మనకి? ఎప్పుడైతే లోకంలో నుంచి వేరుగా వచ్చేసామో, యేసు ప్రభువని నోటితో ఒప్పుకున్నామో, నీటి బాప్తిస్మం తీసుకున్నామో, అప్పుడు మనం ఏమై ఉన్నామంటే విడుదల పొందాం. ఈ లోక పాప శాప భారాలన్నింటి నుంచి కూడా మనము విడుదల పొందాం. అందుకే ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనల్ని ఏం చేశారు? స్వతంత్రులనుగా చేశారు. స్వతంత్ర జీవితం ఉందా మనకి? ఇంకా బానిసలం కాదు. బానిస అంటే దేనికి? ఇతర దేవుళ్ళకి పూజించేటటువంటి వారము కాము, ఇతర భక్తులతో చేరేటువంటి వారం కాదు. మనం ప్రత్యేకించబడినటువంటి జనాంగము. యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారికి ప్రత్యేక జీవితము ఉంటుందని, ప్రత్యేకించబడినటువంటి వారని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మనకి కూడా తెలియజేస్తున్నాడు దేవుడు. మనకి తెలుస్తుందా లేదా? ప్రత్యేకించబడిన వారమని మనకే తెలుస్తుంది. దేవుని బిడ్డలముగా మనము కూడా జీవిస్తూ ఉన్నాం. కనుక లోకాస్తుల జీవితం వేరు, మన జీవితం వేరు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే స్వతంత్రంగా చేస్తున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి ఏం చేయాలంటే అది స్థిరముగా నిలబడాలంటే, ఇందులో మనము స్థిరముగా నిలబడకపోతే కనుక ఉయ్యాలుగే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? కొన్నాళ్ళు ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చి, అయ్య బాబా దేవుడు ఇంతటోడు కాదు అంతటోడు కాదు అంటున్నారు. ఏమీ మేలు జరగలేదు, మళ్ళీ ఏమైపోతున్నారు? లోకంలో కలిసిపోతూ ఉన్నారు. అలాంటి వారముగా ఉండకుండా స్థిరమైనటువంటి వారముగా మనం ఉండాలని, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి వాక్యములో స్థిరముగా నిలబడాలి, ప్రార్థనలో స్థిరముగా నిలబడాలి, విశ్వాసములో స్థిరముగా నిలబడాలి.
అప్పుడే దేవుని యొక్క పెండ్లి కుమార్తెగా మనము తయారు కాగలుగుతాము. దేవుడు అందుకే ఇక్కడ గలతీ పత్రికలో పౌలు గారు చెప్తూ ఉన్నారనమాట. ఈ స్వాతంత్ర్యము, ఏ స్వాతంత్రము? దెయ్యాలకి లోబడి లేము. ఇప్పుడు మనము లోకానికి లోబడి లేము, మన శరీరానికి కూడా లోబడలేము. నిజంగా శరీరానికి లోబడే వాళ్ళమైతే ఈరోజు నేను తెండ కాస్తుందని ఉంటే కనుక మీరు ఇంట్లోనే ఉంటారు, ఫ్యాన్ వేసుకుని ఏసీ వేసుకుని. ఎందుకు ఇప్పుడు ఇలాగ వచ్చేసారు మీరు? అమ్మ, దేవునిలో స్వతంత్రత వచ్చేస్తుంది కనుక. లోకానికి స్వతంత్రత కారు, ఇప్పుడు మీరు దేవునికి విడుదల చేయబడ్డారు కాబట్టి దేవుని సహవాసం నాకు కావాలని అంత దూరం నుంచి ఇంత దూరం వరకు కూడా ఎండ అనుకోకుండా, శ్రమ అనుకోకుండా ఇక్కడికి వచ్చి పడిపోతున్నారు అంటే అది దేవుని యొక్క మహాకృపని గ్రహించవలసినటువంటి వారమైన, అది దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రత అని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమని. అందుకే స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రిందకి వెళ్ళడానికి వీల్లేదు. మరలా దాస్యం అంటే ఏంటి? లోకము. మళ్ళీ దాస్యం అంటే ఏంటి? సైతాను. దాస్యం అంటే ఏంటి? ఈ శరీర సౌఖ్యము. ఏమంటే తెలుసు, పడుకో ఈ వేళకి పర్వాలేదు, వచ్చి వారం వెళ్దుగానే అంటది ఈ శరీరం. దాస్యం అనమాట. దానికి లోపడిపోయి దాసనం అయిపోతే పడుకుని పోతాం. ఇంకా దీవెన లేదు. అది గ్రహించుకోవలసినటువంటి వారమైన, నిలిచి ఉండవలసినటువంటి వారమైన, స్థిరముగా నిలిచి మరలా దాస్యమని కాడు క్రింద చిక్కుకొనకుడి. చిక్కుకోవద్దు. దేవుడు విడుదల కలిగించాడు, ఇంకా చిక్కుకోవలసిన పని ఏం లేదు. ఎవరి చేతులను చిక్కవలసిన పని లేదు. నువ్వు చిక్కవలసింది, నువ్వు వశమవలసింది దేవుని యొక్క చేతిలో. దేవుని చేతిలో వశమైపోయి ఉంటే గనక నీకు ఇంకా లోకానికి నీకు సంబంధం ఉండదు. కానీ దేవుడు చూసుకుంటాడు, ప్రతి విషయము కూడా దేవుడు చూసుకుంటాడు. మరి మా పోయిన వారము 2 వారాల క్రితము నాన్నగారికి కుక్క కరిచింది. అవునా? తెలుసు మనకి అందరికి కూడా. మహారక్తం వచ్చేసింది. ఆయన వృద్ధుడు, మహావృద్ధుడు. 100 ఏళ్ళని మనం ఎక్కడే సన్మానం చేసాం ఆయనకి, శతాధిక వృద్ధుడు అని. ఆయనకు కుక్క కరిచిన సందర్భంలో మరి బలహీనమైనటువంటి శరీరానికి బలం ఎలా వచ్చింది? అప్పుడు ఇది 5వ వారమో 6వ వారమో కుక్క కరిచిన తర్వాత రోజు ఏమన్నాడైనా, నేను అయ్యబాబు నాన్న అప్పుడే వచ్చేసావా నువ్వు? ఏంటి కుక్క కరిసి వారమైంది, మన సోమవారం కరిసింది, మళ్ళీ సోమవారం వచ్చేసావు ఏంటి? కొంచెం విశ్రాంతి తీసుకోపోయావా అంటే ఒకే ఒక మాట అన్నాడు అమ్మాయిన. మీకు తెలుసా అది ఆ మాట? అమ్మ అయ్యగారు ఏం చెప్పారమ్మా మనకు అన్నాడు ఆయన. ఏం చెప్పారని బోల్డ్ చెప్పారు. మరి నేనేం చెప్పను అందులోది. ఆయన అప్పుడు అన్నారనమాట, మానవద్దు అని అయ్యగారు చెప్పారు కదమ్మా, మానవద్దు అని చెప్పారు. ఆ మాటను బట్టే నేను వచ్చేసానమ్మా. నేను మానను. ఏంటి మానను? సమావేశమునకు రావడము మానను, మానవద్దు అనే మాట. ఆ మాట ఆయన చెప్పాక అవును కదా అయ్యగారు చెప్పారు కదా అని ఉంది. ఇప్పుడు నాకు దొరికినటువంటి సందర్భం మీకు చెప్తూ ఉన్నాను అనమాట. అయ్యగారు చెప్పినటువంటి మానవద్దని హెడ్డింగ్ పెట్టి ఒక పత్రిక వేశారు. అది బైబిల్లోనే ఉంది. సమాజంగా కూడుకొనుట మానవద్దని. ఆ బైబిల్లో ఉన్న మాటలే ప్రభు చెప్పగా మనకు ఒక ప్రసంగంగా చేశారనమాట. ఎవరు? మనకి దేవదాసయ్య గారు దైవజనులు చెప్పినటువంటి మాట. అందుకే ఏమన్నారంటే, ప్రార్థన సమాజములకు హాజరగుట మానవద్దు. ఎబ్రీ పత్రికలో రాయబడి ఉంది మనకి. ఈ లోపల తీయండి ఆ వచనం, మీరు తీసి నాకు అందించండి. ఇదొక టెస్ట్ మీకు. ప్రార్థన సమాజములకు హాజరవుట మానవద్దు. ఏంటంట అవి? చెప్పండి ఒకసారి. వర్షమని చెప్పి మానవద్దు. ఏం చేస్తారు తెలిసే? ఒరే ఈవేళ వర్షం, ఆదివారం అని వెళ్ళక్కర్లేదులే, సోమవారం అని వెళ్ళక్కర్లేదు, పడుకో ఇంట్లో పనులు చూసుకో, చక్కబెట్టుకో, వర్షం కదా తడిసిపోతావు కదా, నీకు అసలే జలుబు కదా అని ఇంట్లో వాళ్ళు మనల్ని ఏం చేస్తారంటే కొంకులు కొడతారంట. వెళ్ళేటంటే జనాలకి కొంకులు కొట్టి, కొంకులు అంటే ఏంటి? ఎక్కడుంటాయి కొంకులు? కొంకులు ఎక్కడుంటాయి? కొంకులు అంటే ఎక్కడుంటాయి? కాళ్ళల్లో ఉంటాయండి. కాళ్ళలో ఉంటాయి, పాదాల దగ్గర కొంకులు అనమాట. ఇక్కడ కొడితే నొప్పి వచ్చి నడవలేము మనం. అందుకనమాట కాళ్ళకి నొప్పి రావాలి, వీళ్ళు నడవకుండా ఉండాలి, వెళ్ళకుండా ఉండాలి. సాతానుడు చేసేటటువంటి పరిస్థితి అనమాట. అందుకే ఏమన్నారంటే, మరి నువ్వు వెళ్ళవద్దని వర్షం వచ్చింది, వెళ్ళొద్దన్నా సరే ఏం చేయాలట? మానవద్దు. లెక్కెట్టుకోండి ఎన్ని వస్తాయి. వర్షమని నీ శరీర కార్యక్రమాలు చేసుకోవడం మానేసావా? చూసారా? వర్షము ఎళ్ళకు అన్నారు.
ఎలకంటే వర్షం వచ్చిందని టీ మానేసామా, వర్షం వచ్చిందని స్నానం మానేసామా, వర్షం వచ్చిందని అన్నం మానేసాము, వర్షం వచ్చిందని ఏం మానేసాము? వర్షమే మన పనులే. అందుకని మానవద్దు. వర్షమని మానకో. నీ శరీర కార్యక్రమాలు ఎలాగైతే నువ్వు మానకుండా చేసుకుంటున్నావో అలాగే దేవుని కార్యక్రమం కూడా మానవద్దు అని చెప్పిన మాట ఈ గుండెల్లో పెట్టుకుని నువ్వు రావలసినటువంటి దానవై ఉన్నావు, రావాల్సిన వాడవై ఉన్నావు. అదే నాన్నగారు చెప్పినటువంటి మాటని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అలాగే ఇంకోటి ఏంటట, జతగాండ్లు వచ్చారని మానవద్దు. రెండో పాయింట్ ఇది. మొదటిదేంటి? వర్షం. రెండోది ఫ్రెండ్స్, ప్రాణమిత్రులు. ఫ్రెండ్స్ వచ్చారు. బాబు ఎప్పుడు రాని వాళ్ళు వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు. ఇంక ఈవేళ ఆదివారం అయినా సరే, సోమవారం అయినా సరే వెళ్ళేదే లేదనుకుని వాళ్ళ నిమిత్తం అవి ఇవి చేసి పెట్టడానికి ప్రార్థన మానేస్తామన్నమాట. లెక్క పెట్టుకున్నారా మీరు? వర్షమని మానవద్దు, ఫ్రెండ్స్ వచ్చారని మానవద్దు. ఏంటి దేవుడు ఏం చెప్తున్నారని దైవజనుల ద్వారా వాళ్ళను కూడా నువ్వు తీసుకొచ్చేయి. అమ్మ ఈవేళ మాకు ప్రార్థన ఉంది, అంచేత ప్రార్థన నుంచి వచ్చిన తర్వాత మీకు ఏదైనా చేస్తాను నేను అనాలంట. అంతేనా? ప్రార్థన మానేసి వాళ్ళకి బిర్యానీలు వండుతాను, చికెన్లు వండుతానంటే కుదరదు. వాళ్ళను కూడా ఏం చేయాలి? తీసుకొచ్చేయాలంటే మనతో పాటు వాళ్ళను కూడా తీసుకొచ్చేయాలంట. అందుకే కదా ఇశ్రాయేలు దగ్గర ఎవరైనా పనిచేసే వాళ్ళు పరిచారకులు ఉంటే కనుక, దాసులు ఉంటే కనుక విశ్రాంతి దినము వారికి కూడానంట. కనుక వారికి కూడా విశ్రాంతి దినంగానే ఇచ్చేయాలని. కనుక పనిచేసే వాళ్ళకి కానీ, చుట్టాలకు కానీ, స్నేహితులకు కానీ నీతో పాటు ప్రార్థన తీసుకొచ్చేయి. ఇష్టం ఉంటే దీన్ని ఫాలో అవుతారు, లేకపోతే కనుక వాళ్ళకి విసుగు వచ్చి మానేస్తారు, నీ ఇంటికి రావడం మానేస్తారు. అప్పుడు నీకు ఆటంకమే ఉండదు. వాళ్ళ ముఖ్యమైన స్నేహితులు కానీ లేదా ముఖ్యమైన బంధువులు కానీ వాళ్ళు రాకుండా ఉన్నారనుకో, మనకు గొడవే ఉండదు. వచ్చారు మనతో పాటు ప్రార్థనకు రావాలి, వచ్చారు మనతో పాటు ఆరాధనకు రావాలి. మనం ఏ మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్కే వెళ్ళాలి. అందుకే జోనాథన్ గారి దగ్గరికి రావడానికి స్నేహితులైన వారు, ముఖ్య స్నేహితులైన వారు మానేసుకునేవారు. ఎందుకురా బాబు నీ దగ్గరకు వచ్చామండి, నువ్వు ప్రార్థన తీసుకుపోతావు, నువ్వు మమ్మల్ని కుదురుగా కూర్చొని కూసేపు మాట్లాడవు, 10 నిమిషాలు కూడా మాట్లాడవు, నువ్వు దేవుడు ప్రార్థన అంటావు నువ్వు అంచేత అందుకే రావట్లేదని చెప్పేవారు అనమాట. ప్రభా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. ఎన్నో అమూల్యమైనటువంటి వజ్రాల్లాంటి మాటలు దైవజనులు మాకు చెప్పగా విన్నాం తండ్రి. ఈ మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని మూట కట్టుకొని బాట వేసి అనేక మందికి పరిమళ సువాసన అందించేటటువంటి వారముగా, పోయబడిన పరిమళ తైలముగా ఉండుటకు కృప దయచేసి మీరు మహిమ పొందమని ఈ మాటలు విన్నామంటే మా జీవితంలో మార్పులు రావాలి తండ్రి. అట్టి మారిన మనసులుగా మేము ఉండి రెండవ రాకడకు ఆయత్తపరచబడ్డానికి అవకాశం కలిగించమని అతి శీఘ్రకాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయ్యన్న ఏ సతి పరిస్థితి నామని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.